హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో మనకి తెలుసు కదండి, మన ఛానల్లో ఇప్పుడు మనకి 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సిరీస్ నడుస్తోంది కదా. సో అందులో భాగంగా ఈరోజు మనము హరిహర్ కాకా అంటే నాన్ డీటెయిల్కి సంబంధించి ఉపవాచక్కి సంబంధించి మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇందులో మనకి చూసినట్లయితే ఆల్రెడీ ఒక లెసన్ తీసేయడం జరిగింది. ప్లస్ ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 లెసన్స్లో నుంచి వస్తాయన్నమాట. హరిహర్ కాకా సప్నోం కేసే దిన్. సో ఈ 2 లెసన్స్కి సంబంధించి కూడా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు వీడియోలో అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఈ 2 లెసన్స్ కవర్ చేసేస్తాము. అక్కడితో మనకి ఏంటి అంటే 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాదు, 4 మార్క్స్ అసలు ఏ లెసన్లో వస్తాయో ఆ లెసన్స్ అన్నీ కవర్ అయిపోయినట్టేనమాట. సో ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి. సో మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ వీడియోలో మనం క్వశ్చన్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, कथावाचक और हरिहर काका के बीच क्या संबंध है और इसके क्या कारण है. సో కథావాచక్ రైటర్, సో రైటర్ కి హరిహర్ కాకాకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, రిలేషన్ ఏంటి, దానికి గల కారణాలు ఏంటి అని అడిగారు. కథావాచక్ और हरिहर काका के बीच दोस्ती और प्यार का संबंध है. సో వాళ్ళిద్దరి మధ్య స్నేహము ప్రేమ అనేటువంటి రిలేషన్ ఉంది. ఈ సంబంధకి అనేక కారణ है, దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్య కారణాలు ఏంటి అంటే ఒక 2 కారణాలు. అవేంటి అంటే హరిహర్ కాకా కథావాచక్ కే పడోస్ మే రహతే హై. మొదటి కారణం ఏంటి, హరిహర్ కాకా అంటే లేఖక్ హరిహర్ కాకా ఇద్దరు కూడా నైబర్స్ అన్నమాట. उनकी माँ बताती है कि हरिहर काका बचपन में उन्हें बहुत दुलार करते थे. సో మన రైటర్ వాళ్ళ మదర్ చెప్తారనమాట ఆయనకి ఏమని, హరిహర్ కాకా చిన్నప్పుడు నిన్ను చాలా ముద్దు చేసేవారు, గారం చేసేవారు. एक पिता के समान उन्हें अपने कंधे पर बिठाकर घुमाया करते थे. ఒక తండ్రి తన కొడుకుని ఏ విధంగా అయితే తన భుజాలపై కూర్చోబెట్టుకొని తిప్పుతారో అలాగా హరిహర్ కాకా కూడా నిన్ను చాలా ముద్దుగా చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. సో ఈ కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచి స్నేహం అనేది ఏర్పడింది. हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी के क्यों लगने लगे. హరిహర్ కాకాకి ఠాకూర్ బారికి చెందినటువంటి ఆ పూజారి అలాగే తన అన్నదమ్ములు ఎందుకు ఒకేలా అనిపించారు. హరిహర్ కాకా కో महंत और अपने भाई एक ही श्रेणी के लगने लगे क्योंकि ఎందుకంటే हरिहर काका के भाइयों ने पहले तो उनकी खूब देखभाल की, उन्हें सिर आंखों पर बिठाया. ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేశారు, ఫస్ట్ తనని బాగా చూసుకున్నారు, మంచిగా సేవ చేశారు, నెత్తిని పెట్టుకొని చూసుకున్నారనమాట. ఫిర్ ఉన్కి జమీన్ అప్నే నామ్ కర్నే కే లియే దబావ్ డాలా. తర్వాత ఏం చేశారు, ఆస్తిని తమ పేరు మీద రాయమని బలవంత పెట్టారు. अंत में उन्होंने काका को खूब धमकाया, मारा पीटा और जबरदस्ती सादे कागजों पर उनके अंगूठे के निशान ले लिए. తర్వాత ఆయన కుదరదు అన్నప్పుడు ఏం చేశారు, ఆయన రాయట్లేదని ఆయన్ని బెదిరించి కొట్టి తర్వాత బలవంతంగా కొన్ని ఎంటీ పేపర్స్ మీద ఆయన దగ్గర వేలిముద్రలు కూడా తీసుకున్నారు. इसी प्रकार महंत भी हरिहर काका की खूब खातिर की, फिर उनकी जमीन ठाकुर बारी के नाम करने के लिए दबाव डाला. అలాగే ఆ పూజారి మహంత్ ఏం చేశారు, ఆయన కూడా అంతే, ఫస్ట్ బాగా ట్రీట్ చేశారు, మంచిగా చూసుకున్నారు. తర్వాత ఆయన్ని తన ఆస్తి ఆ ఠాకూర్ బారి టెంపుల్ పేరు మీద రాయమన్నారు, గుడి పేరు మీద. ఆయన రాయననేసరికి ऐसा नहीं किया, तब महंत ने भी उन्हें मार पीट कर रस्सी से बांध कर जबरदस्ती सादे कागजों पर उनके अंगूठे के निशान ले लिए. ఆయన కూడా ఏం చేశాడు, మనుషుల్ని పెట్టి ఆయన్ని బాగా కొట్టి ఆయన్ని తాళ్లతో కట్టేసి బలవంతంగా కాగితాల పైన వేలిముద్రలు తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకేలా బిహేవ్ చేశారు, ఇద్దరు సేమ్ ఒకే పని చేశారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళు సొంత తమ్ముళ్ళైనా ఆయన బయటవాడైనా కూడా వాళ్ళిద్దరూ ఒకే స్వభావం కలవాళ్ళు అని హరిహర్ కాకా భావించాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హరిహర్ కాకా కో మెహంత్ और अपने भाई ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, अनपढ़ होते हुए भी हरिहर काका दुनिया की बेहतर समझ रखते हैं, कहानी के आधार पर स्पष्ट कीजिए. అన్పడ్ అంటే ఏంటి, నిరక్షరాస్యుడు అని, అంటే చదువుకోనివాడు అని. చదువుకోనప్పటికీ కూడా హరిహర్ కాకా లోక జ్ఞానం తెలిసినవాడు, లోకం పొకడ తెలిసినవాడు అని చెప్పేసి ఈ స్టోరీని బేస్ చేసుకొని మనం ఏ విధంగా చెప్పొచ్చు అని అంటున్నారు. ఇక్కడ చూస్తే అన్పఢ్ హోతే హుయే భీ హరిహర్ కాకా కో దునియా కి బెహతర్ సమజ్ హై.
क्योंकि ఎందుకు చెప్తున్నారు అలాగా उन्होंने अपने भाइयों और महंत के व्यवहार के साथ साथ घर की बहुओं के बदले हुए व्यवहार को भी झेला है। ఎందుకు చెప్తున్నారంటే హరిహర్ కాక తన తమ్ముళ్ళ స్వభావము వాళ్ళ బిహేవియర్ చూశారు, మహంతి యొక్క వ్యవహారం ఎలా ఉంది అనేది చూశారు, అలాగే ఇంట్లో ఉన్న స్త్రీలు వాళ్ళు తనతో ఎలా నడుచుకున్నారు, ముందు ఎలా చూసుకున్నారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు అనే ఆ తేడాని ఆయన గమనించారు। वे जानते हैं कि इन सबके बदले हुए व्यवहार के पीछे उनकी जमीन है। ఆయనకి బాగా తెలుసు ఈ మార్పు వీళ్ళల్లో ఎందుకు వచ్చింది అంటే వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఆస్తి। इन्हें हरिहर काका से नहीं बल्कि उनकी जमीन से प्यार है। వీళ్ళకి ప్రేమ హరిహర్ కాకా మీద కాదు, తన వెనకున్నటువంటి ఆస్తి మీద। रमेसर की विधवा जब जायदाद दे चुकी थी तब उसकी हालत क्या हुई, इसके बारे में भी वे जानते थे। సో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి రమేశర్ యొక్క భార్య ఆవిడ తన ఆస్తి ముందే రాసిచ్చేసిన తర్వాత ఆవిడ పరిస్థితి ఏమైంది దాని గురించి కూడా హరిహర్ కాకాకు తెలుసు। इसी कड़वे अनुभव के कारण हरिहर काका अपनी जमीन किसी को भी नहीं देना चाहते हैं। సో ఈ చేదు అనుభవాల వల్ల ఇవన్నీ తెలుసు కాబట్టే ఆయనకి తను బ్రతికుండగా ఎవరికి ఆస్తిని నేను రాసివ్వను అని చెప్పేసి ఆయన చెప్పేశారు। नेक्स्ट क्वेश्चन, हरिहर काका को जबरन उठा ले जाने वाले कौन थे? उन्होंने उनके साथ वैसा बर्ताव किया, कैसा बर्ताव किया? హరిహర్ కాకాని బలవంతంగా ఎత్తుకెళ్లిపోయిన వాళ్ళు ఎవరు, తీసుకెళ్లి వాళ్ళు హరిహర్ కాకాతో ఎలా బిహేవ్ చేశారు? హరిహర్ కాకా को जबरन उठा ले जाने वाले लोग ठाकुर बारी के महंत के आदमी थे। ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లిపోయిన వాళ్ళు ఠాకూర్ బారికి చెందినటువంటి ఆ మహంత్ ఉన్నాడు కదా, సో వాళ్ళ మనుషులేనమాట। ठाकुर बारी में उनके साथ बहुत बुरा बर्ताव किया। సో వాళ్ళందరూ కూడా చాలా అంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అంటే ఫస్ట్లో ఇచ్చినటువంటి ఆ గౌరవ మర్యాదలన్నీ ఇప్పుడు లేవు, చాలా క్రూరంగా వ్యవహరించారు వాళ్ళు। उनकी जमीन ठाकुर बारी के नाम करने के लिए दबाव डाला। ఆయన ఆస్తి రాసివ్వమని చెప్పేసి గుడి పేరు మీద ప్రెషర్ చేశారు। काका ने जब ऐसा नहीं किया तब महंत ने उन्हें मार पीट कर रस्सी से बांध कर जबरदस्ती सादे कागजों पर उनके अंगूठे के निशान ले लिए। సో మీరు చూసినట్లయితే ఈ పాయింట్స్, ఈ 3 పాయింట్స్ కూడా మనము ఇంతకు ముందు సెకండ్ క్వశ్చన్లో చదివినవేనమాట, సేమ్ పాయింట్సే వస్తాయి ఇక్కడ। సో ఆయన రాసివ్వను అనేసరికి ఆయన ఏం చేశారు, కొట్టారు, తాళ్లతో కట్టేశారు, అలాగే బలవంతంగా కొన్ని ఎంటీ పేపర్స్, వైట్ పేపర్స్ మీద వేలిముద్రలు తీసుకున్నారు। उसके बाद हरिहर काका के हाथ पांव बांध दिए गए थे। తర్వాత కాళ్ళు చేతులు కట్టేశారు। उनके मुंह में कपड़ा ठूस कर कमरे में बांध दिया गया था। తర్వాత నోట్లో గుడ్డలు కుక్కేసి ఆ రూమ్ లో పడేసేశారనమాట। हरिहर काका के मामले में गांव वालों की क्या राय थी और उसके क्या कारण थे? హరిహర్ కాకా విషయంలో ఊర్లో ఉన్నటువంటి ఆ ప్రజల అభిప్రాయం ఏంటి, దానికి గల కారణాలేంటి? హరిహర్ కాకా సీధే సాదే అన్పడ్ కిసాన్ థే, నిస్సంతాన్ థే। హరిహర్ కాకా చాలా అంటే చదువుకోనటువంటి ఒక సింపుల్ ఫార్మర్ అన్నమాట, ఒక సాధారణ రైతు, ఆయనకి పిల్లలు కూడా లేరు। హరిహర్ కాకా కే మామ్లే మే గాంవ్ వాలోం కి అప్నీ అప్నీ రాయ్ థీ। ఆయన విషయంలో ఊర్లో ఉండే వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉండేవన్నమాట, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండేవి। गांव वाले 2 वर्ग बन गए थे। एक वर्ग कहता था कि काका को अपनी जमीन ठाकुर जी के नाम लिख देनी चाहिए। అయితే ఊరు వాళ్ళంతా కూడా ఒక 2 వర్గాలుగా విడిపోయి, అంటే ఒక వర్గం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, హరిహర్ కాకా తన ఆస్తిని గుడి పేరు మీద రాసేసేయాలి, इससे उनका नाम यश भी फैलेगा और सीधे వైకుంఠ की प्राप्ति होगी। దానివల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఆయన అని భావించేవారు। दूसरा वर्ग कहता था कि भाई का परिवार तो अपना ही होता है, अपनी जायदाद भाइयों के नाम लिख देनी चाहिए, ऐसा ना करना अन्याय होगा। రెండో వర్గం ఏం కోరుకుంటోంది, తన ఆస్తి ఖచ్చితంగా తమ్ముళ్ళకే రాయాలి, కుటుంబాన్ని మించి ఇంకేదన్నా ఉంటుందా, అలా చేయకపోతే వాళ్ళకి అన్యాయం చేసినట్టు కదా అని చెప్పేసి కోరుకుంటున్నారు। इस प्रकार जितने मुंह उतनी बातें होने लगी थी। ఈ విధంగా సో ఎన్ని నోర్లున్నాయో అన్ని మాటలు వస్తూనే ఉన్నాయి ఊర్లో నుంచి। नेक्स्ट क्वेश्चन, समाज में रिश्तों की क्या अहमियत है, इस विषय पर अपने विचार प्रकट कीजिए। సో ఈ సొసైటీలో రిలేషన్స్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు। సమాజ్ రిష్తోं के बल पर ही बना है। సొసైటీ అనేది, సమాజం అనేది సో రిలేషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది। సుఖ దుఃఖ మే రిష్తేదార్ హీ కామ్ ఆతే హై।
సో మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా మనము ఏదన్నా సమస్యలో ఉన్నా కూడా మనకి ఎవరు తోడుగా ఉంటారు అంటే మన రిలేటివ్సే. లేకిన్ కానీ ఆజ్కల్ కుछ लोग కేవల్ స్వార్థ దేఖ్కర్ రిష్తే బనాతే హై. సో అది ఒకప్పటి మాట, కానీ ఈ రోజుల్లో అలా ఉన్నారా అంటే లేరు. ఇప్పుడు ప్రజల్లో చాలా వరకు ఎలా ఉన్నారు అంటే స్వార్థంగా ఆలోచిస్తున్నారు, స్వార్థాన్ని బేస్ చేసుకొని సెల్ఫిష్నెస్తో రిలేషన్స్ని బిల్డ్ చేస్తున్నారు. ధన్వానోं से रिश्ता जोड़ लेते हैं, गरीबों से रिश्ता तोड़ देते हैं. బాగా సంపన్నులైతే వాళ్ళతో సంబంధాలని కలుపుకుంటారు, అదే పేదరికంలో ఉంటే వాళ్ళతో సంబంధాలని తెంపుకుంటున్నారు. సమాజ్ మే అప్నే పరాయే అచ్చే బురే కి పహచాన్ సచ్చే రిష్తోं से ही होती है. సమాజంలో మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, సో మంచి వాళ్ళెవరు, చెడు వ్యక్తులు ఎవరు అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఒక రియల్ రిలేషన్తోనే మనం ఐడెంటిఫై చేయగలం. ఇస్లియే సమాజ్ మే రిష్తోं की बहुत अहमियत है, ఇన్హే టూట్నే నహీ దేనా చాహియే. కాబట్టి ఈ సమాజంలో బంధాలకి చాలా విలువ ఉంది, వాటిని ఎప్పుడు మనము వదులుకోకూడదు, తెంచుకోకూడదు అని చెప్తున్నారు. సో ఇవి హరిహర్ కాకా లెసన్కి సంబంధించి 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఐ హోప్ మీకు ఇవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా, ఇలాగా మీరు నేర్చుకొని నీట్ హ్యాండ్ రైటింగ్తో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మంచిగా పాయింట్ వైజ్ కానీ ప్రజెంట్ చేసినట్లయితే 4 మార్క్స్ పక్కా పడిపోతాయి. సో చూడండి, ఇలాగా మీకు ఇంకొక లెసన్ ఉంటుంది సప్నోं के दिन. ఈ లెసన్ క్వశ్చన్స్ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో అక్కడితో 4 మార్క్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కొన్ని లెసన్స్లో మరి మీరు చెప్పలేదు కదా మేడం, తోప్ రాలేదు, ఇలా కొన్ని లెసన్స్ మిస్ అయ్యాయి ఏంటి, వాటిల్లో నుంచి ఇవ్వరండి, అది మనం చెప్పింది కాదు, ఎవరో చెప్తుంటే నేను మీకు చెప్తున్నది కాదు, గవర్నమెంట్ సైడ్ నుంచే మనకు వచ్చింది. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా. సో మనకి ఏ క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తాయి, ఏ లెసన్ నుంచి మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, దీర్ఘ ప్రశ్న ఎందులో నుంచి వస్తాయి, 4 మార్క్స్ ఎందులో నుంచి ఇస్తారు, దోహాస్ ఎందులో నుంచి వస్తారు, అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నేను అది కూడా పేపర్ ప్యాటర్న్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో నీట్గా చెప్పున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాము. సో డౌట్ లేకుండా మీరు దీన్ని ఫాలో అయిపోవచ్చు, నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.